వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రపంచ ఆర్థిక రంగాన్ని ట్రంప్ శాసించాలి అనుకుంటున్నారా? పాలన అంటే చిన్నపిల్లలాట. ఆర్థికవేత్తలకు సైతం అంతుపట్టని ట్రంప్ వైఖరి. చిన్నపిల్లల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు నువ్వు ఎన్ని తిట్టినా నాది ఒకటి ఎక్కువే, నీకన్నా నాది ఒకటి ఎక్కువే అనే మాటలు గుర్తుకున్నాయా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చూస్తే అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న ట్రంప్ సుంకాలు, అదే టారిఫ్ల గొడవ ఇప్పట్లో తగ్గేలా లేదు. అయితే చిన్నపిల్లల ప్రస్తావన ఎందుకు అంటే, తాజాగా చైనా ఎగుమతులపై పెంచిన టారిఫ్లు చూస్తే అదే గుర్తుకొస్తుంది. ముందు చైనా వస్తువులపై 20% సుంకం ఉండేది. అది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇటీవల భారత్తో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. అందులో భాగంగా భారత్పై 26% పెంచగా చైనాపై 34% టారిఫ్లు విధించారు. దీంతో చైనాపై అగ్రరాజ్యం 54% టారిఫ్లు అమలు చేస్తుంది. దీంతో చైనా కూడా ఇదే గేమ్లో భాగస్వామ్యం అవుతూ అమెరికాపై 34% ప్రతీకార సుంకాలు విధించింది. ఇలా చేస్తే ట్రంప్ చిక్కుల్లో పడతాడని చైనా భావించినట్లుంది. చైనా విధించిన టారిఫ్లను వెనక్కి తీసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. చైనా కూడా తగ్గలేదు. దీంతో బగ్గుమన్న ట్రంప్ అదనంగా 50% టారిఫ్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో చైనాపై ఇప్పుడు 104% టారిఫ్లు విధించింది. మరి చైనా ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా చైనా, భారత్ కలిసి ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని బీజింగ్ ఎంబసీ అధికారి యూజింగ్ అన్నారు. దీనిపై ఇండియన్ ఎంబసీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. చూడాలి మరి ట్రంప్ వ్యవహారం దేనికి దారితీస్తుందో అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.